వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండల పరిధిలోని హౌసింగ్ లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు ముందుకు రావాలని ఎంపీడీఓ దీప్తి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో మంజూరైన వాటికి ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో మంజూరైన రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. హౌసింగ్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. లాస్ట్ ప్రభుత్వంలో ఇచ్చిన హౌసెసే ఈ గవర్నమెంట్లో కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అవి కంప్లీషన్లోకి తీసుకురావాల్సిందిగా గౌరవ సీఎం గారు ఆదేశాలు ఉన్నాయి. సో అవి మేము కంప్లీషన్ స్టేజ్లోకి తీసుకురావడానికి పబ్లిక్ని మేము మొబిలైజ్ చేస్తూ ఉన్నాము. చాలామంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్తున్నారు. బట్ అవి ఇబ్బందులను తొలగించడం కోసం కూడా ఏపీఎం వాళ్ళతో మాట్లాడి కొత్తగా లోన్స్ ఇప్పించడం అవన్నీ చేస్తూ ఉన్నాం. కొంతమంది స్టేజ్ కన్వర్షన్స్కి ఒక్కొక్కసారి 30,000 అవుతుంది, ఒక్కొక్కసారి 1 lakh అవుతుంది. సో ఎంత కావాలంటే అది ఎక్కడ ఏ లోన్లో ఫీజిబుల్ అయితే ఆ లోన్లోంచి మేము ఇప్పిస్తూ ఉన్నాము. సో పబ్లిక్ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మార్చి వరకు ఇది పేమెంట్స్ కొంచెం మనం ఫాస్ట్గా చేస్తే పేమెంట్స్ అన్నీ కూడా స్పీడ్గా పడే అవకాశం ఉంది. ఇప్పుడైతే నాకు తెలిసి 2-3 రోజుల్లోనే పేమెంట్స్ పడతా ఉన్నాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హౌసింగ్కి సంబంధించి త్వరగా ఇళ్ళు కట్టుకోవాల్సిందిగా హౌసింగ్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత పల్లె పండుగకు సంబంధించి రోడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో స్టార్ట్ అయిపోయినాయి. మనకు శాంక్షన్ అయిన రోడ్స్ అన్నీ కూడాను ఇవి కూడా వితిన్ 1 month శాంక్షన్ కూడా రావడానికి అవకాశం ఉంది. అన్ని రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్నారో వారు ప్రభుత్వ మద్దతు ధర అనగా 1740 రూపాయలకు విక్రయించుకోవచ్చు అన్నారు. 17% తేమ ఉన్న వాటికి మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని చెప్పారు. అదేవిధంగా జీడీసీసీ సెక్టార్లు, సివిల్ సప్లై శాఖ నుండి టెక్నికల్ అసిస్టెంట్లు రైతుల వద్దకు వచ్చి శాంపిల్స్ సేకరించి తేమ శాతాన్ని పరిశీలించి కల్లాంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని చెప్పారు. రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు అనేది ఏర్పాటు చేశామండి. ఎవరైతే ఈ పంట నమోదు చేసుకొని ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ మద్దతు ధరకు అనగా 1745 రూపాయలు గ్రేడ్ ఏ వెరైటీ అంటే బీపీటీ 52 మామూలు వెరైటీలు ఎంటీయూ రకాలు 1700కే తీసుకుంటారు, 75 kg బస్తా. కాబట్టి మీరు ఎవరైతే గవర్నమెంట్ దగ్గర మీరు విక్రయించుకోదలుచుకున్నారో తేమ శాతం మాత్రం 17% ఉండాలి. తప్ప తాలు గింజ అనేది 1% వరకు లిమిట్ ఇస్తారు. కాబట్టి 17% తేమ శాతం ఉన్న గింజలను మనం తీసుకురావాలి. జీడీసీసీ సెక్టార్లో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్లు మీ దగ్గరికి వచ్చేసి శాంపుల్ చూసి ఆ శాంపుల్లో తేమ శాతం చూసి ఓకే అనుకుంటే అక్కడే ఎక్కడికలా ఉందో అక్కడే లారీ వచ్చేసి అక్కడే తీసుకుంటారు. కానీ 17% మాత్రం తేమ తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నారు రైతులు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని జరిపిన కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తొలుత కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. హనుమాచార్య కీర్తనలు ఆలపించారు. ట్రస్ట్ సభ్యులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, ఉప్పల వరదరాజులు తదితరులు పర్యవేక్షించారు. ఆయన కూడా స్వామి సకల శక్తులు ప్రసాదించాలని కోరుతున్నాడు.
పవిత్ర కార్తీక మాసంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కళ్యాణం అత్యంత రంగరంగ వైభవంగా ఈ రోజున శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆరంభ సందర్భంగా ఈ రోజున మరి మన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలిలో మరి ఇంత ఆనందదాయకంగా మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని లోకా సమస్త సుఖినో బాగుంటారు. ఎందుకంటే ఇటువంటి సామూహిక కార్యక్రమాలు చేసేది ప్రజలందరూ సుఖంగా ఉండాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో చేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయని. పవిత్ర కార్తీక మాసంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు ఆవిర్భావం చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా ఈ యొక్క ట్రస్టుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేది ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా తొలి కార్యక్రమంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైఖాన సాగమత్వంగా, ఎంతో వైభవంగా రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా నిర్వహించుకోవడం సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పని సంకల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున ఈ యొక్క సేవా వికనస శ్రీనివాస ట్రస్టుని ఆరంభించడానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ, అలాగే యావత్ భక్త జనావళి మొత్తానికి, అలాగే ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పండితులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా అడ్డుకుందని తెలిపారు. రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని నీటి సమస్య ఉంది కాబట్టి 90%తో డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చినాం, తిరుపతిలో హార్డ్వేర్ హబ్గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ 2 ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేస్తే 2 కూడా రాయలసీమలో పెట్టి 5,000 కోట్ల రూపాయల దగ్గర దీనికి శాంక్షన్ చేశాం. అదే మరి ఓర్వకల్లో డ్రోన్ సిటీగా తయారు చేశాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, యూస్ కేసెస్ తయారు చేయడం కానీ, సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం. అందుకే కర్నూలు టౌన్ని ఒక మంచి టౌన్గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గంజాయి కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టామని హోంమంత్రి అనిత తెలిపారు. అసెంబ్లీలో గంజాయి బ్లేడ్ బ్యాచ్ కట్టడిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గత 5 ఏళ్లలో గంజాయి అక్రమ రవాణా కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం గంజాయి సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఎవరు అక్రమంగా తరలించినా పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించనున్నట్లు వివరించారు. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాయికి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏ ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. గత 5 ఏళ్లలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలన్న వాటాలు అడగడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడారు. 3 నెలల్లో విశాఖకు
టీసీఎస్ వస్తుందన్నారు. 5 ఏళ్లలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని చెప్పారు. సీఎం చంద్రబాబు చొరవ వల్ల ప్రపంచ ఐటీ రంగంలో 20% మంది తెలుగువారు ఉండడం గర్వకారణమని లోకేష్ అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు. ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడగడం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఏం చెప్పాలి? సిటీ న్యూస్ ముఖ్యాంశాలు మరోసారి. రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.